సంపూర్ణ మద్య నిషేధంపై సీఎం జగన్ మాట తప్పారంటూ విశాఖలో తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళా నేత అనంతలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు మద్యం సీసాలు, తాలిబొట్లతో నిరసనకు దిగారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించిన తర్వాత 2024 ఎన్నికలకు వెళ్తానన్న జగన్ మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా మద్య నిషేధం అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆన్లైన్ పేమెంట్లు ఎక్కడున్నాయి? మద్యపాన నిషేధానికి ఆడిట్ ఎక్కడుంది? ఎన్ని కుటుంబాలు తాలిబొట్లు తెంచుకున్నాయి? ఈ రోజు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? 2024 నువ్వు ఓట్లు ఎలాగడుగుతున్నావు? నీకు బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం ఈ రోజు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వే అన్నావు మద్యం అంతా 5 స్టార్ హోటల్కి పరిమితం చేసిన తర్వాతే 2024 ఎలక్షన్కి నేను వెళ్తానని అన్నావు. నీకు ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మద్యపాన నిషేధం ఎక్కడా? 20 రూపాయల లింకాకైనా క్వాలిటీ ఉంది, కానీ ఈ కల్తీ 250 రూపాయలైన ఈ కల్తీ మద్యానికి ఎందుకు క్వాలిటీ లేదు? ఈరోజు ఎంతమంది ఆడబొట్ల యొక్క తాలిబొట్లతో ఆడుకుంటున్నావు? ఎందుకు ఈ ఆడవాళ్ళ అక్క చెల్లెని మా నుదుటి మీద ముద్దులు పెట్టి ఈరోజు నిమిరి మా తాలిబొట్లే పనంగా పెడుతున్నావు? నీకు దమ్ముంటే సిద్ధంగా ఉన్నాం మేము, నువ్వు సిద్ధంగా కాదు, మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను ఇంటికి పంపించడానికి. మా తాలిబొట్లతో ఆడుకుని నీకు ఎవడిచ్చాడయ్యా హక్కు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు పట్టిన దరిద్రంగా ఈ 2024లో నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నువ్వు మగాడు అయితే దమ్ముంటే ఇప్పుడే ఈ క్షణమే మద్యపాన నిషేధం ప్రకటించి ఓట్లు అడవలసిందా ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం.